తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కొన్ని పార్టీలు అదరగొడితే మరికొన్ని పార్టీలు చెతికిలబడ్డాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు, ఏపీలో కాంగ్రెస్ కు నిరాశ ఎదురైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తన బలాన్ని భారీగా పెంచుకుంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో 4 లోక్సభ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేసుకుంది. 8 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మహబూబ్ నగర్లో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆదిలాబాద్లో గోడం నగేష్, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, మెదక్లో రఘునందన్ రావు విజయం సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అనకాపల్లిలో సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి, నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపొందారు. మొత్తం మీద తెలంగాణ, ఏపీల్లో కలిసి బీజేపీ 11 లోక్సభ సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో 3 లోక్సభ సీట్లకే పరిమితమైన టీడీపీ ఈసారి గట్టిగానే కొట్టింది. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు ఇలా మొత్తం 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయబావుట ఎగరవేసింది. ఇక జనసేన అసెంబ్లీ, పార్లమెంట్లలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ పార్టీ కాకినాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయగా 2 చోట్ల భారీ మెజార్టీతో గెలిచారు ఆ పార్టీ అభ్యర్థులు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. అయితే తెలంగాణలో 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ విక్టరీ సాధించారు. క్వైట్ కామన్ గా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం గెలిచింది. అయితే తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చావుదెబ్బ తగిలినట్లయింది. 9.5 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2004లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది బీఆర్ఎస్. అప్పట్నుంచి ఆ పార్టీ నుంచి అనేక మంది ఎంపీలుగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్కరు కూడా గెలవలేకపోయారు. చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా సాధించలేకపోయారు బీఆర్ఎస్ అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, లోక్సభ విషయంలోనూ వైసీపీని గట్టిగా దెబ్బకొట్టారు. ఏపీలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలుంటే అరకు, కడప, తిరుపతి, రాజంపేట ఈ 4 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2019 ఎన్నికల్లో 22 సీట్లను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది వైసీపీ. ఈసారి మాత్రం పూర్తిగా చతికిల పడింది.